భారతదేశం మీద ఒక బాధ ఏముండేదంటే ఎవడెవడో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు, మన వాళ్ళు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎందుకు ఎదగరు అని బాధేసేది. ఇప్పుడు అంబానీ మా చుట్టం కాదు, అదానీ మా అన్నయ్య ఏం కాదు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే మనకు పైసా వచ్చేదేమీ కాదు. వాళ్ళ వలన ఈ దేశానికి పన్నులు వస్తున్నాయి, అలాగే ఈ దేశంలో అనేక మందికి ఉపాధి వస్తుంది. వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఖచ్చితంగా ఇస్తాం. మనం 99 పైసలకే భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇయ్యమా మనం? అట్లా ఇస్తారు. వాళ్ళ ఎదుగుదల అన్నటువంటిది ఈ దేశ ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. సరే అంబానీ అదానీలే కాదు, ఎవడు చేసినా సరే. ఇప్పుడు మిట్టల్ బ్రిటన్లో ఉండే భారతీయుడు వెళ్ళి బ్రిటన్లో సెటిల్ అయితే బ్రిటన్ సంతోషపడ్డాడు. ఇప్పుడు ఆడు వచ్చి ఇక్కడ పెడతంటే ప్లాంట్ మనం సంతోషిస్తున్నాం కదా. అట్లాగే ఇప్పటికి అదానీ చాబహార్ పోర్ట్ దగ్గర నుంచి ఇదివరకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పోర్టుల దాకా అనేకం వాటిని తీసుకుంటున్నాడు. ఈవెన్ అమెరికా, యూరప్ దేశాల్లో పోర్టులు కూడా కొంటున్నాడు. ఇప్పుడు అదే జాబితాలోకి మరొకటి చేరింది. కొలంబోలో ఉన్నటువంటి మజగన్ డాక్ యార్డ్ బిల్డర్స్ కొలంబో డాక్ యార్డ్ని వేలంలో గెలుచుకున్నాడు. వీళ్ళు మనవాళ్ళు, మన కేరళకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వెళ్ళి అక్కడ కొలంబో పోర్టుని వేలంలో సొంతం చేసుకున్నారు. అంటే మన భారతీయులు నౌక, ఒకప్పుడు మన రాజులే ప్రపంచమంతా కూడా నౌకాయానం చేశారు. ఇవాళ రోజున మలేషియాలోనూ లేకపోతే కనుక థాయిలాండ్లోనూ ఇట్లాంటివన్నీ భారత సంస్కృతి ఎందుకు పరిడి వెళ్ళిందంటే అదే కారణం. ఆ రోజున సముద్రపు వ్యాపారం మొదట ప్రారంభించింది మనోళ్ళు. మనకు చూసి ఆ తర్వాత బ్రిటనోళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చినటువంటి. కాబట్టి సముద్ర వ్యాపారం చంద్రగుప్తుడు ఆ రోజుల్లో ఎంత పెద్ద పెద్ద వ్యాపారాలు జరిగినాయి. అందువల్లనే భారతదేశంలో అయితే ఆ రోజున దేశం ఒకటిగా లేదు, చిన్న చిన్న దేశాలుగా ఉంది, అంతే తేడా. బట్ అఖండ భారతంగా చూసుకుంటే అందులో పార్ట్ అయినటువంటి అనేక దేశాలు సముద్ర వ్యాపారాలు చేసినాయి. శ్రీకృష్ణదేవరాయల టైంలోనే వ్యాపారాలు జరిగినాయి. ఇప్పుడు అదే లెక్క కనబడుతోంది. మనం విస్తరిస్తున్నాం.